మన మార్కెట్‌లో జరుగుతున్నటువంటి ఒక ఇంపార్టెంట్ చేంజ్ గురించి ఈరోజు మార్కెట్ అనాలిసిస్‌లో మనమైతే మాట్లాడుకోవాలి. దాంతో మార్కెట్ డైరెక్షన్ ఎటువైపు ఉండొచ్చు అని చెప్పి ఒక ఐడియా అయితే రాబోతుంది. దీని గురించి ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాం. దీంతో పాటుగా రీసెంట్‌గా ఐపీఓకొచ్చి ఈరోజు లిస్ట్ అయినటువంటి లేజర్ పవర్ ఇన్‌ఫ్రాస్ట్రక్ ఉన్నది కదా! దీని గురించి కూడా అంటే ఇప్పుడు ఇందులో ఇన్వెస్ట్ చేయొచ్చా? లేదా? దీని గురించి డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. దీంతో పాటుగా ఇండియా అండ్ యూకే మధ్యన ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ అయితే అమల్లోకి వచ్చేసింది కదా! దీని వలన ఒక ₹32 స్టాక్ అయితే బిగ్ బెనిఫిట్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. దాని గురించి డిస్కస్ చేసుకుందాం. దీంతో పాటు మార్కెట్‌లో చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. అన్నీ కూడా వన్ బై వన్ క్విక్‌గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్‌లో సెన్సెక్స్ అండ్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఫ్లాట్‌గా క్లోజ్ అయ్యాయి. ఈరోజు సెషన్‌లో సెన్సెక్స్ జస్ట్ 1 పాయింట్ పెరిగి 77,186 పాయింట్స్‌కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 5 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 24,072 పాయింట్స్‌కి క్లోజ్ అయింది. అండ్ ఈరోజు సెషన్‌లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.3% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.1% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.3% కరెక్ట్ అయింది. ఈరోజు మనం మార్కెట్ రిలేటెడ్‌గా మాట్లాడుకోవాలంటే ఇరాన్ అండ్ యూఎస్ మధ్యన టెన్షన్స్ అయితే అలాగే కంటిన్యూ అవుతున్నాయి. బోత్ ఇరాన్ అండ్ యూఎస్ దగ్గర నుంచి అగ్రెసివ్ స్టేట్మెంట్స్ కూడా కంటిన్యూ అవుతున్నాయి. డొనాల్డ్ ట్రంప్ ఏమంటున్నారంటే ఇరాన్ ఒప్పందంకి రాకపోతే ఇరాన్ని స్ట్రాంగ్‌గా హిట్ చేస్తాం 1 వీక్‌లో అది అంటున్నారు కదా! అటువంటి స్టేట్మెంట్స్ ఈయన దగ్గర నుంచి వస్తున్నట్లయితే ఇరాన్ ఏమంటుందంటే యూఎస్ గనక ఈ అటాక్స్ ఆపకుండా డిస్కషన్స్‌కి రాలేదనుకోండి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్‌ని అప్పటి వరకు కంప్లీట్‌గా క్లోజ్ చేసేస్తున్నాం అని చెప్పి ఇరాన్ దగ్గర నుంచి స్టేట్మెంట్స్ వస్తున్నాయి. ఈ వార్ ఇలాగే కంటిన్యూ అవుతుండడం వలన మనకి క్రూడ్ ఆయిల్ ప్రైస్‌లు అయితే రీసెంట్‌గా పెరిగాయి కదా! దగ్గరగా $85లో ప్రెజెంట్ క్రూడ్ అయితే ట్రేడ్ అవుతుంది. అదే రేంజ్‌లోని క్రూడ్ ప్రైస్‌లు అయితే కంటిన్యూ అవుతున్నాయి. వార్ రిలేటెడ్‌గా ఇలా ఉన్నట్లయితే మీరు ఈ మధ్యన ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ అబ్జర్వ్ చేశారనుకోండి. రీసెంట్‌గా ఇటువంటి ఇష్యూస్ జరుగుతున్నా కూడా మోస్ట్ ఆఫ్ ది ఏషియన్ మార్కెట్స్ అయితే కరెక్ట్ అవుతున్నాయి కానీ మన ఇండియన్ మార్కెట్‌లో మీరు చూసారనుకోండి మరి అంత పెద్ద ప్రెషర్ కనపడట్లేదు. కొన్ని రోజులు మన మార్కెట్‌లో ఈవెన్ కొంత పాజిటివ్ మొమెంటం కూడా కనపడుతుంది కదా! చేంజ్ రావడానికి మెయిన్ థింగ్ ఏంటంటే మొన్న జూన్ మంత్ సెకండ్ హాఫ్ నుంచి కూడా కంటిన్యూస్‌గా ఎఫ్ఐఎస్ అయితే మన మార్కెట్‌లోని బై సైడ్ అయితే ఉంటున్నారు. దట్టు ఈ జూలై మంత్‌లో మీరు ఎస్పెషల్లీ అబ్జర్వ్ చేశారనుకోండి మోస్ట్ ఆఫ్ ది ఏషియన్ మార్కెట్స్‌తో కంపేర్ చేస్తే మన ఇండియన్ మార్కెట్‌లోకే హైయెస్ట్ ఎఫ్‌పిఐ ఇన్‌ఫ్లోస్ అయితే వచ్చాయి. ఓవరాల్‌గా జూలై మంత్‌లోని మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్‌లోకి $2051 మిలియన్ వర్త్ ఇన్‌ఫ్లోస్ అయితే రావడం జరిగింది. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి కంటిన్యూస్‌గా ఎఫ్ఐఎస్ అయితే మన మార్కెట్‌లో సెల్ సైడ్ ఉంటున్నారు కదా! ఎఫ్ఐఎస్ ఇంతలా సెల్ చేస్తూ ఉండడం వలన డిఏఎస్ సైడ్ నుంచి మన మార్కెట్‌కి ఎంత సపోర్ట్ దొరికినా కూడా మన మార్కెట్‌లోని కంటిన్యూస్‌గా ప్రెషర్ అన్నది చూసాం. బట్ ఇప్పుడు డిఏఎస్ కూడా బై సైడ్ ఉంటున్నారు. డిఏఎస్‌కి తోడుగా ఎఫ్ఐఎస్ కూడా అంటే మార్కెట్ ఇంత కరెక్ట్ అయిన తర్వాత వాళ్ళకి మన మార్కెట్‌లోని కొంత వాల్యూ అన్నది కనపడుతున్నట్టుంది. దాంతో ప్రెజెంట్ ఎఫ్ఐఎస్ కూడా తిరిగి మన ఇండియన్ మార్కెట్‌లోని ఇన్వెస్ట్ చేయడం అయితే మొదలుపెట్టారు. దట్టు గవర్నమెంట్ రీసెంట్‌గా ఎఫ్ఐఐ ఇన్వెస్ట్‌మెంట్స్ రిలేటెడ్‌గా అది కొన్ని చేంజెస్ కూడా తీసుకొచ్చింది కదా! డెట్ మార్కెట్ రిలేటెడ్‌గా కావచ్చు, ఈక్విటీ మార్కెట్ రిలేటెడ్‌గా కూడా కొన్ని సింపుల్ చేంజెస్ తీసుకొచ్చింది. దాంతో ఎఫ్ఐఎస్ ఇంట్రెస్ట్ అయితే మన మార్కెట్‌లో ఇప్పుడు కనిపిస్తుంది. ఇలాగే ఎఫ్ఐఎస్ ఇన్వెస్ట్‌మెంట్ మూమెంటం కనుక మన ఇండియాలో కంటిన్యూ గనక అయినట్లయితే డెఫినెట్‌గా అది లాంగ్ టర్మ్‌లో మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్‌కి పాజిటివ్ అవుతది. కాకపోతే ఇప్పుడు మార్కెట్స్ రిలేటెడ్‌గా ఉన్నటువంటి ఓన్లీ వన్ కన్సర్న్ యూఎస్ అండ్ అలాగే ఇరాన్ మధ్య జరుగుతున్నటువంటి వార్. కాకపోతే ఈసారి వార్ జరుగుతున్నా కూడా ప్రీవియస్‌గా వార్ జరిగినప్పుడు క్రూడ్ ఆయిల్ ప్రైస్‌లు $100 అబోవ్‌లోనే ఎళ్ళిపోయాయి కదా! బట్ ఈసారి మాత్రం $85 దగ్గరలో ట్రేడ్ అవుతున్నాయి. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ దగ్గర అంటే కంప్లీట్ క్లోజ్ చేయకుండా కొంత మనకి వెసల్స్ అవి పాస్ అవుతున్నాయి అనుకోండి. క్రూడ్ సప్లైస్ అన్నీ ఉంటాయి కాబట్టి పెద్దగా ఇష్యూ ఉండదు. అలా కాకుండా యూఎస్ అండ్ ఇరాన్ మధ్యన ఈ ఇష్యూ ఇలాగే కంటిన్యూ అయినట్లయితే మనకి స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ నుంచి వెసల్స్ ఫ్రీగా పాస్ అవ్వవు కాబట్టి తిరిగి క్రూడ్ ప్రైస్‌లు అయితే పెరిగేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఈ ఈవెంట్ మార్కెట్ రిలేటెడ్‌గా ఈసారి చాలా ఇంపార్టెంట్. ఈ వార్ రిలేటెడ్‌గా నెక్స్ట్ వీక్ కల్లా క్లారిటీ ఏమైనా వస్తదేమో చూడాలి. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ 1 వీకే టైం ఉన్నది. ఇరాన్ హిట్ చేస్తా ఉంటున్నారు కదా! ఈలోపు ఇరాన్ ముందుకొచ్చి ఏమైనా డిస్కస్ చేస్తదా? లేదా అన్నది ఇప్పుడు గ్లోబల్ మార్కెట్స్ అన్నిటికి కూడా ఇంపార్టెంట్. ఏం జరుగుతుందన్నది చూద్దాం. ఈలోపు ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ అంటే రేపటిలోపు ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ వస్తే వెంటనే మీకు మన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో అయితే షేర్ చేస్తాం. డైలీ మార్కెట్ రిలేటెడ్ ఉండే ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్‌ని మీకు డీటెయిల్‌గా షేర్ చేయడానికి మన టీమ్ పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ గనుక వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైమ్‌లో అయినా మీకు హెల్ప్‌ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. వీడియోలో ఫర్దర్ అప్డేట్స్‌లోకెళ్ళే ముందు మీతో ఒక ఇంపార్టెంట్ థింగ్ అయితే మాట్లాడాలి. ఇక్కడ ఒక కామెంట్ డిస్ప్లే చేస్తాను చూడండి. నిన్న మన ఇన్‌స్టా ఛానల్‌లోని ఒక రీల్ రిలీజ్ చేసాం. ఆ రీల్ రిలీజ్ చేసిన తర్వాత కింద ఈ కామెంట్ వచ్చిందనమాట. ఈ కామెంట్ వచ్చిన తర్వాత సర్లే పాపం తెలియక ఆయన స్కామ్‌లో డబ్బులేవో పోయినట్టున్నాయి ఆయనవి. ఆయనకి చెప్దాం నెక్స్ట్ టైమ్ అది రిపీట్ అవ్వకుండా అంటే ఇటువంటి స్కామ్స్‌కి ఆయన లోన్ అవ్వకుండా ఉంటారు కదా అని చెప్పి రిప్లై కూడా ఇచ్చాం చూడండి. రిప్లై ఇచ్చిన తర్వాత ఆయన దగ్గర నుంచి ఎటువంటి కామెంట్స్ వచ్చాయంటే, మీరు స్కామర్స్ కలిసిపోయి టెలిగ్రామ్‌లో మా దగ్గర నుంచి డబ్బులు కొట్టేస్తున్నారు. ఇక్కడికొచ్చేమో ఇలాంటి మాటలు మాట్లాడతారు. పబ్లిక్‌లో ఇలాంటి మాటలు మాట్లాడి మా దగ్గర నుంచి ఇలాంటి డబ్బులు అవి కొట్టేయడం చేస్తున్నారని చెప్పి ఇంకా దాంతో పాటు ఏవేవో కామెంట్స్ పెట్టారాయన. గైస్ మన ఛానల్ అంటే టెలిగ్రామ్ ఛానల్ కావచ్చు అండ్ అలాగే యూట్యూబ్ ఛానల్ కావచ్చు ఎన్ని సార్లు ఇలాంటి స్కామ్స్ గురించి అడ్రస్ చేసాం. అండ్ టెలిగ్రామ్‌లోని మన పేరు చెప్పి
చాలామంది స్కామ్స్ చేస్తున్నారు, డబ్బులు కొట్టేస్తున్నారు. జాగ్రత్తగా ఉండండి. మనీ పేరు చెప్పి ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడుగుతున్నట్లయితే ఒక్క రూపాయి కూడా ఇవ్వద్దని చెప్పి ఎన్నిసార్లు చెప్పుంటాం. వీడియోస్లో చెప్పాం మల్టిపుల్ టైమ్స్, టెలిగ్రామ్లో మల్టిపుల్ టైమ్స్ పోస్ట్ చేసాం. ఎందుకు టెలిగ్రామ్లో ఆ పిన్ మెసేజ్ కూడా చూడండి, స్కామ్ అలర్ట్ అని చెప్పి ఒక పిన్ మెసేజ్ కూడా పెట్టి ఉంచాం. దాని తర్వాత టెలిగ్రామ్లో వచ్చి యాడ్స్ మా కంట్రోల్లో ఉండవు. దాన్ని మేము కంట్రోల్ చేయాలన్నా కంట్రోల్ చేయలేము. సో దానివల్ల ఏంటంటే ఎవరు పడితే వాళ్ళు యాడ్స్ వేస్తుంటారు. యాడ్ వేసిన తర్వాత పాపం నమ్మేసి చాలామంది ఎటువంటి స్కామ్స్ అవి డబ్బులు ఇచ్చేసి డబ్బులు కోల్పోతుంటారు. సో జాగ్రత్తగా ఉండండి గైస్, ఎవరికి డబ్బులు అవి ఇవ్వకండి. మా పేరు చెప్పి మా ఫోటో పెట్టుకుని మిమ్మల్ని ఎవరైనా డబ్బులు అడుగుతున్నారు అనుకోండి, స్కామర్స్ అని గుర్తుపెట్టుకోండి. అండ్ మనీ పర్స్ ఎప్పుడు కూడా మిమ్మల్ని డబ్బులు అడగలేదు. అండ్ అంతేకాదు వీడియోస్లో కూడా మేము మల్టిపుల్ టైమ్స్ చెప్పడమే కాదు, మన వీడియో ఇంట్రోలో కూడా ఎన్నిసార్లు మేము ప్లే చేస్తూ ఉంటాం, మీకు ఇటువంటి స్కామ్స్ అవి జరుగుతున్నాయి జాగ్రత్తగా ఉండమని చెప్పి. స్టిల్ ఇంతలా చెప్పిన తర్వాత కూడా మోసపోతున్నారంటే గుర్తుపెట్టుకోండి, షార్ట్ టర్మ్లోని టిప్స్ ఇటువంటి వాటికి నమ్మేసి వెళ్ళారనుకోండి, అందులో ఇట్లాంటి డబ్బులు రావు. ఆ టిప్స్ ఇచ్చే వాళ్ళ దగ్గర నుంచి మీ డబ్బులు తీసుకుందామని ఆశ ఉంటుంది తప్ప మీకు డబ్బులు ఇవ్వాలని చెప్పి ఎవరు అలా టిప్స్ ఇవ్వరు. అండ్ అటువంటి టిప్స్కి అది మీరు వెళ్ళి మీ డబ్బులు కోల్పోకూడదనే కదా ఎడ్యుకేషన్ ఛానల్ పెట్టాలని చెప్పి మన ఛానల్ పెట్టాం. అండ్ మన ఛానల్లో కూడా కంటెంట్ దాని రిలేటెడ్గానే షేర్ చేస్తున్నాం. అండ్ ఆల్రెడీ ఛానల్లో కూడా చెప్పాం కదా ఇలాంటి టిప్స్ అవి నమ్మొద్దని చెప్పి. నమ్మి అనవసరంగా డబ్బులు కోల్పోకండి గ్యాస్. అండ్ అంతేకాదు, మీరు ఇలా డబ్బులు కోల్పోయిన తర్వాత రిప్లై ఇచ్చిన తర్వాత కూడా ఇలా మాట్లాడితే ఇంకేం చెప్పగలం, ఏం చెప్పలేం కదా. ఇది మీతో మాట్లాడడం అయిపోయింది. ఇప్పుడు మాట్లాడేది స్కామర్స్తోని. మాకు తెలుసు ఈ స్కామ్స్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మా వీడియో చూస్తున్నారని కూడా తెలుసు. మీకే చెప్తున్నా, సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్లోని మాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆల్రెడీ ఈ ఇష్యూ గురించి కంప్లైంట్ కూడా రైజ్ చేసాం. మీ ఐపీ అడ్రస్లు కూడా ఆల్రెడీ ట్రాక్ అవుతున్నాయి. గట్టిగానే పనిష్మెంట్ ఉంటుంది. మా పేరు చెప్పుకుని ఎవరినైనా డబ్బులు అడుగుతున్నారనుకోండి, ఆ ఐపీ అడ్రస్ ట్రాక్ చేసి మీరు దొరికారనుకోండి, మీకు పనిష్మెంట్ మామూలుగా ఉండదు. ఆల్రెడీ చాలా ఛానల్స్ మీద ఇలాంటి ఫేక్ ఛానల్స్ ఎవరైతే రన్ చేస్తున్నారో వాళ్ళ మీద కంప్లైంట్లు ఇచ్చాం. ఇకపైన మనీ పర్స్ పేరు చెప్పి ఇలాంటివి రన్ చేస్తే డెఫినెట్గా మీకు పనిష్మెంట్ ఉండేలాగా మా సైడ్ నుంచి స్టెప్స్ అయితే తీసుకుంటాం. అండ్ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో కొంచెం జాగ్రత్తగా ఉండండి గైస్. మన పేరు చెప్పానే కాదు, చాలా వరకు ఆన్లైన్లో ఇటువంటి స్కామ్స్ అయితే జరుగుతున్నాయి. వాటి నుంచి మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి. నెక్స్ట్ రీసెంట్గా ఐపీఓకి వచ్చి ఈరోజు లిస్ట్ అయినటువంటి లేజర్ పవర్ ఇన్ఫ్రా రిలేటెడ్గా మాట్లాడుకుందాం. లేజర్ పవర్ ఇన్ఫ్రా రిలేటెడ్గా మాట్లాడుకోవాలంటే వీళ్ళు ఐపీఓకి యాక్చువల్లీ ఈ కంపెనీని అట్రాక్టివ్ వాల్యుయేషన్కి తీసుకొచ్చారు. అరౌండ్ $214 పర్ షేర్కి వీళ్ళైతే కోట్ చేస్తారు కదా. దాని ప్రకారం చూసినట్లయితే ఆ టైంలోని అట్రాక్టివ్గానే మార్కెట్లోకి ఐపీఓకి అయితే వీళ్ళు తీసుకొచ్చారు. కానీ ఈ రోజు సెషన్లో మీరు చూసినట్లయితే స్టాక్ కొంత పాజిటివ్గానే లిస్ట్ అయింది. చివరికి ఈ రోజు సెషన్లో ఈ స్టాక్ అయితే $264 దగ్గరలో అయితే క్లోజ్ అయింది. ఇప్పుడు స్టాక్ ఇంత పాజిటివ్గా లిస్ట్ అయింది కదా, సో వాల్యుయేషన్లో చేంజ్ వచ్చి ఉంటుంది కదా. సో ఇప్పుడు ఈ కంపెనీ అట్రాక్టివ్ వాల్యుయేషన్లో ఉందా లేదా ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్లోకి వెళ్ళిందా, దీని గురించి మనం మాట్లాడుకోవాలంటే దానికన్నా ముందు ఈ కంపెనీ రిలేటెడ్గా కొన్ని డీటెయిల్స్ మనం డిస్కస్ చేసుకోవాలి. ఈ రోజు వీళ్ళ మేనేజ్మెంట్ మీడియాతో మాట్లాడుతూ కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అయితే షేర్ చేసింది. ఓవరాల్గా ఫైనాన్షియల్ ఇయర్ 26 ఎండింగ్ నాటికి వీళ్ళ దగ్గర 3,200 crores వర్త్ ఆర్డర్ బుక్ అయితే ఉన్నది. అండ్ ఈ ఆర్డర్ బుక్లోని మోస్ట్ ఆఫ్ ది ఆర్డర్స్ అయితే ఈ ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఫైనాన్షియల్ ఇయర్ 27లోనే ఎగ్జిక్యూట్ అవుతాయని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ అయితే చెప్తుంది. దీంతో పాటుగా మీడియా వీళ్ళ మేనేజ్మెంట్ని ఫైనాన్షియల్ ఇయర్ 27 గ్రోత్ రిలేటెడ్గా మీరు ఏమనుకుంటున్నారంటే రెవెన్యూస్లో ఎంత గ్రోత్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అండ్ అలాగే మార్జిన్స్లో ఏమైనా ఇంప్రూవ్మెంట్ కనపడచ్చా, అండ్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ 27లో మీ ఆర్డర్ ఇన్ఫ్లోస్ ఎలా ఉండొచ్చు, వీటి గురించి అడిగిన క్వశ్చన్స్కి వీళ్ళ మేనేజ్మెంట్ చాలా పాజిటివ్గానే రియాక్ట్ అయింది. వీళ్ళ రెవెన్యూస్లోని డబుల్ డిజిట్ గ్రోత్ని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేసింది. అండ్ అంతేకాకుండా వీళ్ళు ప్రెజెంట్ 13% దగ్గరగా ఎబిటా మార్జిన్స్ జనరేట్ చేస్తున్నారు కదా. సిమిలర్ మార్జిన్సే ఈ ఫైనాన్షియల్ ఇయర్లో కూడా మెయింటైన్ చేస్తామని. దీంతో పాటుగా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు పవర్ ఇన్ఫ్రా రిలేటెడ్గా మన కంట్రీలోని చాలా స్ట్రాంగ్గా క్యాపెక్స్ జరుగుతున్నది కదా. సో ఈ క్యాపెక్స్ ఏదైతే ఉన్నదో అది మరికొన్ని సంవత్సరాలు కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని ఇప్పుడు కనపడుతున్నటువంటి ఈ మూమెంటంతో ఈ ఫైనాన్షియల్ ఇయర్లో కూడా వీళ్ళు స్ట్రాంగ్ ఆర్డర్ ఇన్ఫ్లోస్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ ఈ ఆర్డర్స్ రిలేటెడ్గా చాలా నెగోషియేషన్స్ జరుగుతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ దగ్గర నుంచి చాలా పాజిటివ్ స్టేట్మెంట్స్ అయితే వచ్చాయి. కంపెనీ రిలేటెడ్ ఉన్నటువంటి ఆపర్చునిటీ అయితే ఇది. స్టాక్ లిస్ట్ అయిన తర్వాత కొంత అంటే స్టాక్ పెరిగింది కదా ఐపీఓ ప్రైస్ కన్నా కూడా. వాల్యుయేషన్స్ మనం కంపేర్ చేసుకోవాలంటే వీళ్ళు ఐపీఓకి వచ్చినప్పుడు ఈ కంపెనీ దగ్గరగా 16 PE దగ్గరలో అయితే వీళ్ళు కోట్ చేశారు. స్టాక్ ఈరోజు పెరిగిన తర్వాత కూడా ఈ కంపెనీ అయితే ప్రెసెంట్ దగ్గర 20 PE ఆర్డర్లోనైతే ట్రేడ్ అవుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. స్టాక్ లిస్ట్ అయిన తర్వాత కూడా స్టిల్ మనం ఇప్పుడు ఉన్నటువంటి పవర్ సెక్టర్ ఆపర్చునిటీ ఇవన్నీ కంపేర్ చేసుకుని వీళ్ళ పియర్ గ్రూప్ కంపెనీస్తో కూడా కంపేర్ చేసినా కూడా స్టిల్ ఈ కంపెనీ అయితే కొంత బెటర్ వాల్యుయేషన్లోనే ట్రేడ్ అవుతుంది. వీళ్ళ మేనేజ్మెంట్
చెప్తున్నట్టుగా వీళ్ళు స్ట్రాంగ్‌గా ఈ ఫైనాన్షియల్ ఇయర్‌లో కూడా ఆర్డర్స్ విన్ అయ్యి వీళ్ళ నంబర్స్‌లో మంచి గ్రోత్ డెలివర్ చేయగలిసినట్లయితే లాంగ్ టర్మ్‌లో డెఫినెట్‌గా అది కంపెనీకైతే పాజిటివ్ కానుంది. నెక్స్ట్ అలాగా పవర్ సెక్టర్ రిలేటెడ్‌గా ఇప్పుడు మాట్లాడుకున్నాం కదా! పవర్ సెక్టర్‌లోనే ఆపరేట్ చేసేటువంటి కంపెనీస్ అయిన ఏబీబీ ఇండియా అండ్ సిమెన్స్ ఈ 2 స్టాక్స్‌లోని ఈరోజు సెషన్‌లో చాలా పాజిటివ్ మొమెంటం కనపడింది కదా! ఈ స్టాక్స్ ఇంత పాజిటివ్‌గా రియాక్ట్ అవ్వడానికి రీజన్ మనం చూసినట్లయితే ఏబీబీ ఇండియా వాళ్ళ పేరెంట్ కంపెనీ అయిన ఏబీబీ ఉన్నది కదా! వీళ్ళు రిజల్ట్స్ రిలీజ్ చేస్తూ వీళ్ళు ఏం చెప్తున్నారంటే వీళ్ళ ఇండియన్ ఆర్డర్ ఇన్‌ఫ్లోస్‌లోని ఇయర్ ఆన్ ఇయర్‌లో 81% గ్రోత్ కనపడుతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ అయితే కామెంట్ చేయడం జరిగింది. పవర్ సెక్టర్‌లోని మన ఇండియాలోని చాలా స్ట్రాంగ్‌గా క్యాపెక్స్ జరుగుతున్నది కదా! సో ఇంత స్ట్రాంగ్ క్యాపెక్స్ జరుగుతుండడంతో వీళ్ళకి ఇండియా నుంచి వస్తున్నటువంటి ఆర్డర్ ఇన్‌ఫ్లోస్ అయితే చాలా స్ట్రాంగ్‌గా పెరుగుతున్నాయి. ఈ ఏబీబీ ఇంటర్నేషనల్ ఎంటిటీకి వచ్చినటువంటి ఆర్డర్స్ అన్నీ కూడా ఇండియన్ కంపెనీకి వస్తాయంటే ఇండియన్ కంపెనీకి ఏమి అన్ని ఆర్డర్స్ రావు. బట్ స్టిల్ ఇండియాలోని పవర్ సెక్టర్ రిలేటెడ్‌గా ఇంత ఆపర్చునిటీ క్రియేట్ అవుతుంది వీళ్ళ పేరెంట్ కంపెనీ కంటే డెఫినిట్‌గా అది ఇండియాలో లిస్ట్ అయినటువంటి ఏబీబీ లిమిటెడ్ వాళ్ళకి కూడా కొన్ని ఆర్డర్స్ అయితే వస్తాయి కదా! సో ఏబీబీ లిమిటెడ్‌కి కూడా అది పాజిటివ్ అవుతది కాబట్టి ఈరోజు సెషన్‌లో ఏబీబీ లిమిటెడ్ స్టాక్ పాజిటివ్‌గా రియాక్ట్ అయింది. దీంతో పాటుగా ఇదే సెగ్మెంట్‌లో బిజినెస్‌ని ఆపరేట్ చేసేటువంటి సిమెన్స్ వాళ్ళకి కూడా ఇటువంటి ఆర్డర్సే వచ్చేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి మార్కెట్ ఎక్స్‌పెక్ట్ చేయడంతో ఈరోజు సెషన్‌లో సిమెన్స్ స్టాక్‌లో కూడా మనకు అంత పాజిటివ్ మొమెంటం కనపడింది. మన ఇండియాలో మాట్లాడుకోవాలంటే పవర్ సెక్టర్ రిలేటెడ్‌గా చాలా స్ట్రాంగ్ క్యాపెక్స్ అయితే జరుగుతున్నది. ఇంకా స్ట్రాంగ్‌గా జరిగేటువంటి అవకాశం కూడా ఉన్నది కాబట్టి డెఫినిట్‌గా ఈ సెక్టర్‌లో ఆపరేట్ చేసేటువంటి ఇటువంటి కంపెనీస్ అన్నిటికీ కూడా చాలా పాజిటివ్ కాబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ కమింగ్ టు ద స్టాక్ ఆఫ్ ది డే. ఈరోజు స్టాక్ ఆఫ్ ది డేలోని బిస్కెట్స్ కంపెనీ అయినటువంటి మిసెస్ బెక్టర్స్ ఫుడ్ ఉన్నది కదా! ఈ కంపెనీ రిలేటెడ్‌గా అయితే మనం మాట్లాడుకోబోతున్నాం. యాక్చువల్లీ ఈరోజు సెషన్‌లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ మిసెస్ బెక్టర్స్ ఫుడ్ స్టాక్‌లోని చాలా పాజిటివ్ మూవ్‌మెంట్ కనపడింది. నియర్లీ స్టాక్ అయితే 15% వరకు పెరిగింది. స్టాక్ ఇంతలా పెరగడానికి ఏదైనా స్పెషల్ రీజన్ ఉన్నదా? కంపెనీ సైడ్ నుంచి ఏమైనా అప్డేట్ ఉన్నదా అంటే కంపెనీ సైడ్ నుంచి ఎటువంటి స్పెషల్ అనౌన్స్‌మెంట్ కూడా లేదు. కాకపోతే నిన్న జరిగినటువంటి బ్లాక్ డీల్‌లోని ఫేమస్ ఇన్వెస్టర్ అయినటువంటి సునీల్ సింఘానియా గారికి చెందినటువంటి అబాకస్ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్ వాళ్ళు నియర్లీ 0.96% స్టేక్‌నైతే అక్వైర్ చేయడం జరిగింది. ఈ బెక్టర్స్ ఫుడ్ రిలేటెడ్‌గా మాట్లాడుకోవాలంటే స్టాక్ దాని హై ప్రైస్ నుంచి మీరు కంపేర్ చేశారనుకోండి నిన్నటికి దగ్గరగా స్టాక్ 60% వరకు కూడా కరెక్ట్ అయింది. ఒకప్పుడు యాక్చువల్లీ ఈ కంపెనీ అంటే ఐపీఓకి వచ్చిన దగ్గర నుంచి చాలా మంచి గ్రోత్ డెలివర్ చేయడంతో స్టాక్ బాగానే పెరిగింది. సో అంత పెరిగిన తర్వాత రీసెంట్‌గా వీళ్ళ నంబర్స్ కొంత వీక్‌గా రావడం, దాంతో పాటుగా లాస్ట్ 2 ఇయర్స్ నుంచి మార్కెట్ కూడా కొంత వీక్‌గానే ఉన్నది కదా! దాంతో స్టాక్‌లో బాగానే ప్రెషర్ కనపడి 60% వరకు కరెక్ట్ అయింది. ఇంతలా కరెక్ట్ అయిన తర్వాత మైట్ బి ఈ కంపెనీలోని వీళ్ళు ఏమైనా ఆపర్చునిటీ చూస్తున్నట్టున్నారు. దాంతోనే సునీల్ సింఘానియా గారు ఈ స్టేక్ అయితే అక్వైర్ చేశారు. సో ఎప్పుడైతే సునీల్ సింఘానియా గారు ఇంత కరెక్ట్ అయిన తర్వాత ఈ స్టాక్‌లోని 0.9% స్టేక్‌ని అక్వైర్ చేశారని న్యూస్ వచ్చిందో దాంతోనే ఈరోజు సెషన్‌లో స్టాక్‌లో అయితే మనం అంత పాజిటివ్ మొమెంటం చూసాం. ఇప్పుడు సునీల్ సింఘానియా గారు ఇన్వెస్ట్ చేశారు కదా అని చెప్పి మనం కూడా కంగారు పడిపోయి ఇన్వెస్ట్ చేసేయాలంటే అలా వేరే వాళ్ళు ఎవరు ఇన్వెస్ట్ చేశారని చెప్పి కంగారు పడిపోయి ఎప్పుడు కూడా మన ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ డిసిషన్ అనేది తీసుకోకూడదు. కంపెనీ ఏం బ్యాడ్ కంపెనీ కాదు. కంపెనీ ఈజ్ ఎ గుడ్ కంపెనీ. ఇలాంటి పెద్ద ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఇటువంటి కంపెనీస్ రిలేటెడ్‌గా మనకి కొంత న్యూస్ వస్తది కదా! వచ్చిన తర్వాత ఆ కంపెనీ రిలేటెడ్‌గా ఫర్దర్‌గా వర్క్ చేయడానికి ప్రయత్నించండి. వీళ్ళ గ్రోత్ ఎలా ఉంటది? అండ్ అలాగే వీళ్ళకి ఉన్నటువంటి ఆపర్చునిటీ ఏంటి? అండ్ మేనేజ్మెంట్స్ కాల్‌లో ఏం చెప్తున్నాయి? వీటి గురించి కొంత ట్రాక్ చేయడానికి ప్రయత్నించండి. ఒకవేళ ఇవన్నీ ట్రాక్ చేసిన తర్వాత కంపెనీ రిలేటెడ్‌గా ఏదైనా ఇంట్రెస్టింగ్ అనిపించింది అనుకోండి, అప్పుడు మన ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ తీసుకోవడం అన్నది బెటర్. అలాగే క్వార్టర్ 1 రిజల్ట్స్ అయితే వస్తున్నాయి కదా! ఈ క్వార్టర్ 1లో వీళ్ళ నంబర్స్ ఎలా వస్తాయి? అండ్ అలాగే కాల్‌లో వీళ్ళ మేనేజ్మెంట్ ఏం చెప్తుందన్నది ఒకసారి ట్రాక్ చేయడానికి ప్రయత్నించండి. ఏమైనా ఇంట్రెస్టింగ్ అనిపించినట్లయితే దెన్ యూ కెన్ వర్క్ ఆన్ ఇట్. నెక్స్ట్ ఇండియా అండ్ యూకే మధ్యన ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ నిన్నటి నుంచి అమల్లోకి వచ్చింది కదా! దానివల్ల ఏ సెక్టర్స్ లాభపడబోతున్నాయి అండ్ ఏ సెక్టర్‌లోని టారిఫ్స్ 0%కి వచ్చాయి. వీటి గురించి మనం డీటెయిల్‌గా మాట్లాడుకున్నాం. అండ్ ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ అనౌన్స్‌మెంట్ వచ్చిన దగ్గర నుంచి కూడా టెక్స్టైల్ సెక్టర్‌కి ఇది పాజిటివ్ అవుతుందని చెప్పి మల్టిపుల్ టైమ్స్ మనం డిస్కస్ చేసుకున్నాం కదా! ఈ టెక్స్టైల్ సెక్టర్‌లో ఆపరేట్ చేసేటువంటి ఒక కంపెనీ స్టాక్ అయితే ఈరోజు సెషన్‌లో చాలా బాగా పెరిగింది. సో ఈ కంపెనీకి ఉన్నటువంటి ఆపర్చునిటీ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ కంపెనీ పేరు జిందాల్ ఓల్డ్ వైడ్. ఈ స్టాక్ దగ్గరగా ప్రెజెంట్ అయితే ₹32 ఆర్‌లో ట్రేడ్ అవుతుంది. ఈరోజు సెషన్‌లో స్టాక్ అయితే బాగా పాజిటివ్‌గా రియాక్ట్ అయింది కదా! దీనికి కారణం ఏంటంటే వీళ్ళకి ఇంటర్నేషనల్లీ వాల్మార్ట్, స్ప్రింగ్స్ గ్లోబల్ ఇటువంటి క్లయింట్స్ ఉన్నారు. వీళ్ళతో పాటు ఇంకా పెద్ద క్లయింట్సే ఉన్నారు. అండ్ వీళ్ళకి చాలా కంట్రీస్‌లో ప్రెజెన్స్ కూడా ఉన్నది. ఇండియా అండ్ యూకే మధ్యన జరిగినటువంటి ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్‌లో భాగంగా డెఫినెట్‌లీ ఈ కంపెనీకి కూడా మంచి ఆపర్చునిటీ క్రియేట్ అవుతుందని చెప్పి మార్కెట్‌లో ఎక్స్‌పెక్టేషన్స్ బిల్డ్ అవ్వడంతోనే ఈరోజు సెషన్‌లో ఈ స్టాక్‌లో అయితే మనం పాజిటివ్ మూవ్‌మెంట్ చూసాం. ఈ స్టాక్ అనే కాదు మోస్ట్ ఆఫ్ ది టెక్స్టైల్ ఎక్స్‌పోర్టర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఎక్స్‌పోర్ట్ చేసేటువంటి కంపెనీస్‌కి
ఈ యూకే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వలన లాంగ్ టర్మ్ లో అయితే చాలా బెనిఫిట్ కలగబోతున్నట్టుగా మనం అయితే అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ హెచ్ఈజీ అండ్ అలాగే గ్రాఫైట్ లిమిటెడ్ ఈ రెండు కంపెనీస్ రిలేటెడ్ ఒక పాజిటివ్ న్యూస్ అయితే వచ్చింది. జపాన్ కి చెందినటువంటి టొకాయ్ కార్బన్ వాళ్ళు వాళ్ళ గ్రాఫైట్ ఎలక్ట్రోడ్ ప్రైసెస్ ని పెంచుతున్నట్టుగా నేనైతే అనౌన్స్ చేశారు. ఈ పెంచినటువంటి ప్రైసెస్ అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రాబోతున్నాయి. ఇంటర్నేషనల్ గ్రాఫైట్ ఎలక్ట్రోడ్ ప్రైస్లు కనుక పెరిగినట్లయితే డెఫినెట్ గా హెచ్ఈజీ అండ్ అలాగే గ్రాఫైట్ లిమిటెడ్ వాళ్ళు ఇండియాలో ప్రైసెస్ అయితే పెంచుతారు కదా, దాని వలన ఈ రెండు కంపెనీస్ కి ఇది మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ E20 పెట్రోల్ వాడటం వలన వెహికల్స్ పాడవుతున్నాయని చెప్పి చాలా చోట్ల మనం న్యూస్లు అయితే చూస్తున్నాం కదా. దీని రిలేటెడ్ గా ఇప్పుడు ఒక కేసు అయితే జరిగింది. ఈ కేసులోని ఎవరైతే కంప్లైంట్ పెట్టారో అతనైతే మారుతి సుజుకీకి అగైనిస్ట్ గా కేసు అయితే గెలిచారు. సో యాక్చువల్లీ ఈయన మారుతి సుజుకీకి చెందినటువంటి E20 కంపాటబుల్ అయినటువంటి గ్రాండ్ విటారా స్ట్రాంగ్ హైబ్రిడ్ జెటా ప్లస్ వెహికల్ అయితే కొన్నారంట. కొన్న తర్వాత 21,000 కిలోమీటర్స్ ఆ వెహికల్ తిరిగాక ప్రెసెంట్ చూసినట్లయితే వెహికల్ లో కంటిన్యూస్ గా ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పి ఆయన చాలా సార్లు వెహికల్ వర్క్ షాప్ కి అయితే తీసుకెళ్లారు. వర్క్ షాప్ కి తీసుకెళ్లిన తర్వాత వాళ్ళు మల్టిపుల్ టైమ్స్ రిపేర్ చేసిన వెహికల్ లోని ఎటువంటి వెహికల్ లోని ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ అవ్వకపోగా ప్రతిసారి కూడా ఆయన ప్రాబ్లం ఫేస్ చేయడంతో ఆయన మళ్ళీ కార్ ని వర్క్ షాప్ కి తీసుకెళ్లి ఇది E20 పెట్రోల్ వేస్తేనే ఇలా అవుతున్నది, మీరు E20 కంపాటబుల్ వెహికల్ అని నాకు అమ్మారు, ఇప్పుడు ఎందుకు ఇష్యూ వస్తుందని అడిగితే దానికి వాళ్ళు సరిగ్గా సమాధానం ఇవ్వకపోగా కార్ కి 12 lakh రూపీస్ ఇస్తాం రిఫండ్ అది ఇది అని చెప్పి వాళ్ళు అడిగారంట. దానికి ఈయన ఒప్పుకోకుండా కన్స్యూమర్ ఫోరం లోని ఈయన కంప్లైంట్ చేయడంతో ఓవరాల్ గా కేసు అయితే ఫైల్ అయింది. ఈ కేసులోని ఫైనల్ గా కోర్టు ఏం తీర్పిచ్చిందంటే E20 కంపాటబుల్ వెహికల్ అన్నప్పుడు ఆ పెట్రోల్ వేస్తే అసలు ఎందుకు ప్రాబ్లం వస్తుంది, ప్రాబ్లం రాకూడదు కదా, అంటే మీరు సప్లై చేసినటువంటి వెహికల్ లోని ప్రాబ్లం ఉన్నది అందుకనే ప్రాబ్లం వస్తున్నది కాబట్టి ఆ వ్యక్తికి టోటల్ గా వెహికల్ ని మీరు రిప్లేస్ చేయాలి, అంటే కొత్త వెహికల్ ఇవ్వాలి. E20 కంపాటబుల్ వెహికల్ న్యూ వెహికల్ ఏదైతే ఉన్నదో దాన్ని ఇవ్వాలి. అలా ఇవ్వలేని పక్షంలో 45 రోజుల్లో ఆ వెహికల్ రిలేటెడ్ గా అతను ఏవైతే డబ్బులు పే చేశారో అంటే వెహికల్ కాస్ట్ కావచ్చు, ఇన్సూరెన్స్ కాస్ట్ కావచ్చు, ఆర్టీఓ చార్జెస్ కావచ్చు, కంప్లీట్ డబ్బులన్నీ కూడా రిఫండ్ ఇవ్వాలి. దీంతో పాటు ఆయన మెంటల్ డిస్ట్రెస్ కి గురైనందుకు ఆయనకి ₹1,00,000 కూడా కాంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పి కోర్టు అయితే తీర్పు ఇవ్వడం జరిగింది. ఆయన యాక్చువల్లీ డాక్టర్ అంట, సో 50 lakhs ఇవ్వాలి, ఎందుకంటే నా ప్రాక్టీస్ అది కూడా పోయింది, ఈ ఇష్యూ వలన నేను సరిగ్గా ప్రాక్టీస్ అది కూడా చేయలేకపోయానని చెప్పి 50 lakhs క్లెయిమ్ చేస్తే ఓవరాల్ గా కోర్టు 50 lakhs కి అయితే ఒప్పుకోలేదు, కానీ కంప్లీట్ గా కొత్త కార్ ఇమ్మని లేదంటే ఇందాక చెప్పినటువంటి కాంపెన్సేషన్ అయితే ఇవ్వాలి, అంటే కార్ కాస్ట్ తో పాటు ₹1,00,000 అడిషనల్ కాంపెన్సేషన్ కూడా ఇవ్వాలని చెప్పి కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పేటిఎం వాళ్ళ బోర్డు ఈ జూలై 20th రోజున మీట్ అయ్యి వీళ్ళ Q1 ఫైనాన్షియల్ రిజల్ట్స్ తో పాటుగా వీళ్ళ ఈక్విటీ షేర్స్ యొక్క బోనస్ ఇష్యూ ప్రపోజల్ ని కూడా కన్సిడర్ చేయబోతున్నట్టుగా వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. సో వీళ్ళు ఏ రేషియోలో బోనస్ ఇష్యూ కన్సిడర్ చేస్తారన్నది మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్ BSNL వాళ్ళు వాళ్ళ 4G ఎక్స్పాన్షన్ రిలేటెడ్ గా ITI లిమిటెడ్, TCS అండ్ అలాగే తేజస్ నెట్వర్క్స్ వాళ్ళకి ఆర్డర్స్ రిలీజ్ చేసినట్టుగా నిన్న వచ్చినటువంటి న్యూస్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా. దీని రిలేటెడ్ గా ITI లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది. వీళ్ళకి BSNL దగ్గర నుంచి ఈ 4G ఎక్స్పాన్షన్ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా 856 crores వర్త్ ఆర్డర్ వచ్చినట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. సో కొత్తగా ఏదైతే ఈ ఆర్డర్ వచ్చిందో ఇది ITI లిమిటెడ్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ హీరో మోటో కార్ప్ వాళ్ళు ఇంటర్నేషనల్లీ వాళ్ళ ఫుట్ ప్రింట్స్ అయితే ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తున్నారు. దీనిలో భాగంగా ఇప్పుడు జర్మనీలోకి కూడా వీళ్ళ బిజినెస్ అయితే ఎక్స్పాండ్ చేశామని, ఇది వీళ్ళు బిజినెస్ చేయబోతున్నటువంటి 53 కంట్రీ అవబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. దీనిలో భాగంగా ఇప్పుడు జర్మనీలో వీళ్ళు Euro 5+ కంప్లైంట్ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియో అయితే లాంచ్ చేస్తున్నట్టుగా వీళ్ళ Xpulse 200 4V సిరీస్ ఏదైతే ఉన్నదో దాన్ని ఇనిషియల్ గా లాంచ్ చేస్తున్నాం అని చెప్పి వీళ్ళైతే అనౌన్స్ చేశారు. సో జర్మనీలో కూడా వీళ్ళ వెహికల్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చి సేల్స్ గనక బాగా జరిగినట్లయితే అది హీరో మోటో కార్ప్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ నిన్న మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత MRPL వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటాలో కూడా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో మంచి గ్రోత్ కనిపిస్తుంది. అండ్ కమింగ్ టు ప్యాట్, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 272 crores లాస్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 119 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 915 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ బాగుండడంతో ఈ రోజు సెషన్ లో స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ICICI లొంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ వచ్చాక ఈ రోజు సెషన్ లో స్టాక్ లో చాలా ప్రెషర్ చూసాం కదా. దానికి రీజన్ ఏంటంటే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ గ్రాస్ రిటర్న్ ప్రీమియం లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ గ్రాస్ డైరెక్ట్ ప్రీమియం ఇన్కమ్ లో కూడా డీసెంట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. కాకపోతే వీళ్ళ ప్యాట్ లో మీరు చూసారనుకోండి సిగ్నిఫికెంట్ డ్రాప్ అన్నది కనిపిస్తుంది.
ఈ ప్యాట్ లో డ్రాప్ కనపడడానికి వీళ్ళు చెప్తున్నటువంటి రీజన్ ఏంటంటే ఫైర్ సెగ్మెంట్ అండ్ అలాగే మోటార్ టీపీ పోర్ట్ఫోలియో రిలేటెడ్ గా సుప్రీంకోర్టు ఏదైతే తీర్పిచ్చిందో దాని వలన వీళ్ళ ప్యాట్ అయితే తగ్గింది. అవి తీసి చూసినట్లయితే ప్యాట్ లో 23% గ్రోత్ అయితే డెలివర్ చేసామంటున్నారు. కానీ ఏదైనా సరే ప్యాట్ లో సిగ్నిఫికెంట్ ఇంపాక్టే కనిపిస్తుంది. దీంతో పాటు వీళ్ళ రిలేటెడ్ గా ఉన్నటువంటి మరొక కన్సర్న్ ఏంటంటే వీళ్ళ కంబైన్డ్ రేషియో 100% కన్నా కూడా ఎప్పుడు అబోవ్ లోనే ఉంటుంది. అండ్ ఈ క్వార్టర్ కి వచ్చేసరికి కంబైన్డ్ రేషియో ఏకంగా 107.2% కి పెరిగిపోయింది. ఈ కంబైన్డ్ రేషియో అంటే ఏంటంటే ఇన్సూరెన్స్ కంపెనీకి వచ్చేటువంటి ప్రీమియం ఉంటుంది కదా, ఈ ప్రీమియం లోని ఇన్సూరెన్స్ కంపెనీకి ఉండేటువంటి ఎక్స్పెన్సెస్ కావచ్చు, క్లెయిమ్స్ కావచ్చు, ఇవన్నీ తీసేగా వీళ్ళకి ఏవైతే డబ్బులు మిగులుతాయో అదే ఇన్సూరెన్స్ కంపెనీకి వచ్చేటువంటి ఇన్కమ్. నో ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క కంబైన్డ్ రేషియో ఎప్పుడైనా ఎలా ఉండాలంటే 100% కన్నా కూడా ఎంత బిలో ఉంటే అంత మంచిది అనమాట. బట్ వీళ్ళ కంబైన్డ్ రేషియో ఎప్పుడు కూడా 100% అబోవ్ లోనే ఉంటుంది. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ కంబైన్డ్ రేషియో ఏకంగా 107% కి పెరిగింది. ఈ కంబైన్డ్ రేషియో పెరగడం కూడా మార్కెట్ నెగిటివ్ గా తీసుకోవడంతోనే ఈ రోజు సెషన్ లో మనకి ఐసిఐసిఐ లొంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ స్టాక్ లోని అంత ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. వీళ్ళ కస్టమర్ ఫ్రాంచైజ్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 18.6% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 4.1% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ గ్రాస్ లోన్ బుక్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా సీక్వెన్షియల్ బేసిస్ లో చూసినా మంచి గ్రోత్ కనిపిస్తుంది. అండ్ డిస్బర్స్మెంట్స్ లో ఇయర్ ఆన్ ఇయర్ లోని 16.2% గ్రోత్ డెలివర్ చేశారు. కానీ సీక్వెన్షియల్ బేసిస్ లో మాత్రం వీళ్ళ డిస్బర్స్మెంట్స్ లోని 11.5% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 19.9% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లోని 4.6% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ లో కూడా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ కమింగ్ టు ప్యాట్, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 568 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 751 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్యాట్ 785 crores కి పెరిగింది. కమింగ్ టు ఎన్పిఐ నెంబర్, వీళ్ళ గ్రాస్ స్టేజ్ 3 అసెట్స్ మనం చూసినట్లయితే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన దీనిలోనైతే డ్రాప్ కనిపిస్తుంది, విచ్ ఇస్ గుడ్. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ వాళ్ళ నెంబర్స్ అయితే ఓకే ఉన్నాయి. నెక్స్ట్ సోలార్ పీవీ మాడ్యూల్స్ అండ్ సెల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ఎంవి ఫోటోవాలిటిక్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 51% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 56% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో 103% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను ప్యాట్ మార్జిన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంటే కనిపిస్తుంది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో ఎబిటాలో అండ్ ప్యాట్ లో డ్రాప్ కనిపిస్తుంది కదా. యాక్చువల్లీ వీళ్ళ పైన సీజనల్ ఇంపాక్ట్ అయితే ఉన్నది. ఆ సీజనల్ ఇంపాక్ట్ ఉండడం వలన మనం మార్చ్ క్వార్టర్ నెంబర్స్ ని జూన్ క్వార్టర్ తో కంపేర్ చేసి చూడకూడదు. ఇయర్ ఆన్ ఇయర్ లో కంపేర్ చేస్తే మాత్రం వీళ్ళ నెంబర్స్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ కమింగ్ టు ద క్వార్టర్లీ హైలైట్స్, వీళ్ళ మాడ్యూల్ ప్రొడక్షన్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 53% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సెల్ ప్రొడక్షన్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 26% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ 1 లోని వీళ్ళకి 1.5 గిగావాట్ ఆర్డర్ ఇన్ఫ్లో కూడా వచ్చినట్టుగా అండ్ వీళ్ళ దగ్గర 9.9 గిగావాట్ ఆర్డర్ బుక్ అయితే ఉన్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా వీళ్ళ నెంబర్స్ బాగుండడంతో పాటు వీళ్ళ దగ్గర స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ కూడా ఉండడంతో ఈ రోజు సెషన్ లో స్టాక్ లో మనం పాజిటివ్ మొమెంటం చూసాం. నెక్స్ట్ హిమాద్రి స్పెషాలిటీ కెమికల్ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో ఇయర్ ఆన్ ఇయర్ లో 28% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 11% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటాలో ఇయర్ ఆన్ ఇయర్ లో 33% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 11.88% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ప్యాట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 27% పైన గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 10% పైన గ్రోత్ డెలివర్ చేశారు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన మంచి గ్రోత్ డెలివర్ చేయడంతో ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ లో మనకి పాజిటివ్ మొమెంటం కనపడింది. నెక్స్ట్ న్యూస్ అండ్ సాఫ్ట్వేర్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో ఇయర్ ఆన్ ఇయర్ లో 11.2% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 24.2% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో 26.3% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంటే కనిపిస్తుంది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో సిగ్నిఫికెంట్ డ్రాప్ కనిపిస్తుంది. అండ్ అలాగే ప్యాట్ లో కూడా సిగ్నిఫికెంట్ డ్రాప్ కనిపిస్తుంది కదా. దానికి రీజన్ ఏంటంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోనే కాదు, మీరు ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్ లో చూసినా దాని బిఫోర్ ఫైనాన్షియల్ ఇయర్ లో చూసినా మార్చ్ క్వార్టర్ నెంబర్స్ తో కంపేర్ చేస్తే జూన్ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ లో సిగ్నిఫికెంట్ డ్రాప్ కనిపిస్తుంది. సో వీళ్ళ పైన ఈ సీజనల్ ఇంపాక్ట్ ఉన్నది కాబట్టి మార్చ్ క్వార్టర్ నెంబర్స్ ని జూన్ క్వార్టర్ తో కంపేర్ చేసి చూడకూడదు. ఇయర్ ఆన్ ఇయర్ లో కంపేర్ చేస్తే వీళ్ళ నెంబర్స్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో స్టెర్లింగ్ అండ్ విల్సన్ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలోని సిగ్నిఫికెంట్ డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఎబిటాలో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన
క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన బాగానే డ్రాప్ కనిపిస్తుంది. అండ్ కమింగ్ టు ప్యాట్, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 39 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 142 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 53 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఇక్కడ ఇయర్ ఆన్ ఇయర్ లో కూడా ప్యాట్ లో గ్రోత్ కనిపిస్తుంది కదా. అదే ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ నెంబర్ మీరు కంపేర్ చేశారనుకోండి, ఇయర్ ఆన్ ఇయర్ లో కూడా వీళ్ళ ప్రాఫిట్ లో సిగ్నిఫికెంట్ డ్రాప్ అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని వీళ్ళ నెంబర్స్ అయితే వీక్ గానే ఉన్నాయి. అండ్ ఈ క్వార్టర్ ఎండింగ్ నాటికి వీళ్ళ దగ్గర 13,024 crores వర్త్ అన్ఎగ్జిక్యూటెడ్ ఆర్డర్ వాల్యూ ఉన్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. నెక్స్ట్ పాలీక్యాబ్ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 39% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఆపరేటింగ్ ఎబిటాలో 32% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో 33% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. బట్ సీక్వెన్షియల్ బేసిస్ లో మాత్రం వీళ్ళ రెవెన్యూస్ లోను ఎబిటాలోను డ్రాప్ కనిపిస్తుంది. బట్ ప్యాట్ లో మాత్రం 1% గ్రోత్ డెలివర్ చేశారు. యాక్చువల్లీ సీక్వెన్షియల్ బేసిస్ లో వీళ్ళ నెంబర్స్ కంపేర్ చేసి చూడకూడదు, ఎందుకంటే ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్ లో మార్చ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే జూన్ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ లో డ్రాప్ కనిపిస్తుంది. సో వీళ్ళపైన సీజనల్ ఇంపాక్ట్ ఉన్నది కాబట్టి ఇయర్ ఆన్ ఇయర్ లోనే వీళ్ళ నెంబర్స్ ని మనం కంపేర్ చేసి చూడాలి. కమింగ్ టు ద మార్జిన్స్, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో బాగానే డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఈవెన్ ప్యాట్ మార్జిన్స్ కూడా తగ్గాయి. ఓవరాల్ గా ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ నెంబర్స్ లో ఇంప్రూవ్మెంట్ కనపడుతున్నా ఈ క్వార్టర్ లో వీళ్ళ మార్జిన్స్ అయితే ఇంపాక్ట్ అయ్యాయి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచి. ఈ రోజు డైలీ మంచిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.